సిసిఎస్ ఏపీసీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్టు చేసింది. కాసేపట్లో ఉమామహేశ్వరరావును ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. నిన్న 14 గంటల పాటు ఉమామహేశ్వరరావుతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో 14 చోట్ల సోదాలు చేసిన ఏసీబీ అధికారులు 17 ప్రాంతాలలో ఆస్తులను గుర్తించారు. పలు కీలక డాక్యుమెంట్లతో పాటు 38 లక్షల నగదు, 60 తులాల బంగారం, వెండిని సీజ్ చేశారు. ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 50 కోట్ల రూపాయలు అని అంచనా వేశారు. అయితే డీల్ చేసిన ప్రతి కేసులో లంచం వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. లావాదేవీల వివరాలను ఉమామహేశ్వరరావు తన సొంత ట్యాబ్లో రాసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అవినీతి సొమ్ముతో నగర శివారులో కాస్ట్లీ విల్లాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. డబ్బంతా అత్తామామల ఇంట్లో ఉంచారని, అలాగే సివిల్ కేసుల్లో క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల్లో డబ్బులను వసూలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. సిసిఎస్ లో బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలోనే ఉమామహేశ్వరరావు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అవినీతి అధికారి ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్టుతో ఉద్యోగులు సంతోషంగా కనిపించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని భవానీ ఫోన్ ఇన్ లో అందిస్తారు. అక్రమాస్తులు కలిగి ఉన్నాడంటూ కూడా సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావునైతే మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉండడాన్ని, అలాగే అతనిపై కొన్ని ఫిర్యాదులు రావడంతో అశోక్ నగర్ లోని ఆయన ఇంటిపై ఏసీబీ ఆకస్మిక దాడులు అయితే జరిపింది. మొత్తంగా నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ మహేశ్వరరావుతో పాటు అదే అపార్ట్మెంట్ లో అతని బంధువులు, తన స్నేహితుల ఇళ్లలో మొత్తం కలిపి 11 చోట్ల ఏకకాలంలో ఏసీబీ దాడులు అయితే నిర్వహించింది. ఈ దాడుల్లో దాదాపుగా 3.5 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అలాగే బయట మార్కెట్ లో కూడా దీని విలువ ఇంకా ఎక్కువగానే ఉంటుందంటూ తెలిపారు. సాహితీ ఇన్ఫ్రా కేసుని దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన ఉమామహేశ్వరరావు బాధితుల వద్ద కూడా డబ్బుని భారీ ఎత్తున డిమాండ్ చేసి నిందితులతో కూడా కుమ్మక్కైనట్లు కూడా ఆరోపణలు అయితే వచ్చాయి. అంతేకాకుండా మరికొన్ని కేసుల్లో ఉమామహేశ్వరరావు అక్రమాలకు కూడా పాల్పడినట్టు సోదాలు చేపట్టినట్టు ఏసీబీ అధికారులు కూడా తెలిపారు. అలాగే అడ్డగోలుగా సంపాదించి డబ్బుతో షామీర్పేటలోని ఓ విల్లా కొనుగోలు చేసినట్లు, మరో 17 చోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు, వాటిలో 5 గట్కేసర్లో, 7 వైజాగ్ చౌడవరము, అశోక్ నగర్ లో ఒకటి, షామీర్పేట, కుకట్పల్లిలో కూడా ఒకటి చొప్పున ఉన్నాయి. కాకుండా 38 లక్షల నగదు, 60 తులాల బంగారాన్ని కూడా ఏసీబీ జేడి సురేంద్ర పట్టుబట్టినట్టు తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేశారు. అలాగే సోదాల్లో సందీప్ అనే పేరుతో డాక్యుమెంట్లు కూడా లభించాయి. ఆ పేరుతో చాలా మంది పోలీసులు ఉన్నారు. ఆ సందీప్ ఎవరు అనేది కూడా గుర్తించాలంటే ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు. సోదాల తర్వాత ఉమామహేశ్వరరావును మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి కోర్టులో అనుమతిని కూడా తీసుకొని విచారిస్తామని కూడా తెలిపారు. అయితే ఉమామహేశ్వరరావు అతని ఇంటి నుండి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి కూడా తరలించారు. ఇన్ని అవినీతి ఆరోపణల కేసులు గతంలోనూ తను సస్పెండ్ అయ్యి మరొకసారి విధుల్లోకి వచ్చినటువంటి ఉమామహేశ్వరరావుకి ఇవేమి కొత్త కాదు అనే చెప్పాలి. 1995 బ్యాచ్ చెందినటువంటి ఉమామహేశ్వరరావు మొదటి నుండి కూడా అడ్డదారులు తొక్కుతూనే వస్తున్నారు అని సమాచారం కూడా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మరి వరుసగా ఆరోపణలు ఉన్నటువంటి ఉమామహేశ్వరరావును పూర్తిగా తొలగిస్తారా అనేది కూడా వేచి చూడాలి. అయితే బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యంగా ఇటు భూ సెటిల్మెంట్స్ కానివ్వచ్చు, ఈ ఇష్యూస్ అంటే అవినీతి ఆరోపణలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నారు కాబట్టే సిసిఎస్ కు బదిలీ చేయడం అయితే జరిగింది. ఇక అదే సమయంలో ఇబ్రహీంపట్నం బాధితులు కొందరు ఉమామహేశ్వరరావు పైన ఆరోపణలు కూడా చేశారు. సైబరాబాద్ పరిధిలో మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఒక ల్యాండ్ సెటిల్మెంట్ లో తలదూచినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ కూడా పెద్ద ఎత్తున రిపోర్ట్స్ రావడంతో, అలాగే గతంలో సాహితీ ఇన్ఫ్రా నుంచి ఉన్నటువంటి బాధితులు కూడా ఎవరైతే ఉన్నారో ఉమామహేశ్వర వారి నుంచి అంటే న్యాయం చేయాల్సినటువంటి ఒక పోలీస్ అధికారే ఎదురు తిరిగి పెద్ద ఎత్తున డబ్బులు అడగడంతో బాధ్యులు కూడా కేసులు అయితే పెట్టారు. ఇదంతా 2023లో జరిగినప్పటికీ క్రమేణా ఈ ఇష్యూని ఇప్పుడు టేకప్ చేశారు అనే చెప్పాలి.
ఇక ఉమామహేశ్వరరావు యొక్క బంధువులు, అలాగే తమ అత్తమామలు, ఇక సిసిఎస్ లో ఆయన ఆఫీస్ ఛాంబర్స్, ఎల్బీ నగర్, వైజాగ్, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో తన బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ ఏకకాలంలో సోదాలు అయితే చేసి దాదాపుగా భారీ ఎత్తున నగదును, బంగారాన్ని కూడా పట్టి డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం అయితే ఏసీబీ తీసుకుంది. ముఖ్యంగా ఆ డాక్యుమెంట్ సందీప్ అనే పేరుపై ఉంది కాబట్టి ఆ సందీప్ అనే పోలీస్ ఎవరు, అలాగే ఆదాయానికి మించిన సొమ్ము తిన్న దగ్గర ఉంది కాబట్టి ఓవరాల్ గా ఆదాయానికి మించినటువంటి స్థిర ఆస్తుల విషయం పైన కూడా పూర్తి ఎత్తున విచారణ అయితే కొనసాగిస్తుంది. ఈ విచారణలో కనుక ఉమామహేశ్వరరావు సరైన డాక్యుమెంట్స్ అలాగే సరిగా కనుక ప్రూఫ్స్ ని చూపిస్తే ఈ కేసు ఇక్కడితో ఆగుతుంది. లేదంటే గతంలో ఉన్నటువంటి ఆరోపణలను ఈ ఆరోపణలు కూడా ఎక్కువగా బలాన్ని చేకూర్చి ఉమామహేశ్వరరావు ఖచ్చితంగా పోలీసులు జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకొని అదే విధంగా జైలుకు కూడా వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ భవానీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.